హాయ్ ఫ్రెండ్స్, నేను శారద. వెల్కమ్ టు తెలుగు రుచులు. మన తెలుగు రుచులు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన తెలుగు రుచులు ఛానల్లో మనం చూడబోయే రెసిపీ ఏమిటంటే మజ్జిగలో పచ్చిమిరపకాయలు. వీటిని చల్లమిరపకాయలను కూడా అంటారు. వీటిని చాలా ఈజీగా, చాలా టేస్టీగా మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండేలా ఏ విధంగా మజ్జిగలో ఈ పచ్చిమిర్చిని వేసుకోవాలో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసినట్లయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీటిని మనం పప్పు కానీ సాంబార్లోకి కానీ ఫ్రై చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూద్దాం. ముందుగా నేను 1/2 కిలో మజ్జిగలో వేసే పచ్చిమిర్చిని తీసుకొని వాటిని శుభ్రంగా 4-5 సార్లు కడిగిన తర్వాత అవి ఇలా పెద్దగా ఉంటాయి. వాటిని మనం పిన్నితో కానీ చాకుతో కానీ ఇలా చీలికగా పెట్టుకోవాలి. చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు పిన్నితో అయినా సరే. ఇలా అన్నింటినీ కూడా కొంచెము వాటర్ లేకుండా ఆరిన తర్వాత పిన్నితో ఇలా వీడియోలో చూపించిన విధంగా చీలిక పెట్టుకోవాలి. ఇలా చీలిక పెట్టుకున్న వాటిని అన్నింటినీ పక్కన పెట్టేసుకుని మనం 1/2 కేజీ మిర్చికి ఏవేవి ఇంగ్రీడియంట్స్ వేస్తే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి చూద్దాం. చిన్న రోలుని తీసుకొని 1 టేబుల్ స్పూను వాముని వేసుకోవాలి. వామ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది చల్లమిరపకాయలకి. చాలామంది ఏమి వేయకుండా ఓన్లీ పెరుగు వేసి చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా వామ్ పొడి వేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. 1/2 కేజీ పచ్చిమిర్చికి 1/2 లీటరు చిక్కటి గట్టిగా ఉండే పెరుగును తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మరో 1/2 లీటరు వాటర్ని వేసుకొని మనము కచ్చాబిచ్చగా నలిపిన వామ్ పొడి కూడా వేసేసుకుందాం. వీటిని వేసిన తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ను కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా గరిటెతో కలుపుకోవాలి. మనకి 1/2 కేజీ మిర్చికి 1/2 లీటర్ పెరుగు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవి 1 టేబుల్ స్పూన్ లేదా 1/2 టేబుల్ స్పూన్ చొప్పున వేసుకొని ఇప్పుడు మొత్తం కలిసిన తర్వాత మనము చిలుకలుగా పెట్టుకున్న మిరపకాయలన్నింటినీ వేసేసుకుందాం. ఇలా మజ్జిగను గరిటెతో కలిపిన తర్వాత మిర్చి వేసిన తర్వాత చేతితో కలిపినట్లయితే మొత్తం బాగా పచ్చిమిర్చికి పెరుగు పడుతుంది. ఇలా కలిపేసుకుని మూతను పెట్టి పక్కన పెట్టుకొని మరో 2 గంటల తర్వాత గరిటెతో మరొకసారి కలుపుకోవాలి. ఇలా ఇవి 2 రోజులు ఊరినట్లయితే 3వ రోజు పొద్దుట మనం ఎండలో వేస్తే సరిపోతుంది. ఈ ఎండలో వేసేలోపు ఈ 2 రోజులు కూడా 3 గంటలకు ఒకసారి లేదా 2 గంటలకు ఒకసారి మీకు వీలైనప్పుడు ఇలా గరిటెతో పైనుండి కిందకి, కింద నుండి పైకి తిప్పినట్లయితే ప్రతి పచ్చిమిర్చి కూడా ఊరుతుంది. ఇలా 2 రోజుల తర్వాత మనం వీటిని పెరుగు రాకుండా ఒక కవర్ తీసుకొని లేదా ఒక బేషన్లో కొంచెం పేపర్ని వేసి ఇలా వీటిని ఎండబెట్టేసుకుందాం. ఇలా ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఎండబెట్టినట్లయితే చాలా త్వరగా ఎండిపోతాయి. పెరుగు అంతా ఇలా ఉంటుంది కదా, మనం ఈవినింగ్ మళ్ళీ ఎండిన వాటిని ఈ పెరుగులో వేసేసుకుందాం. అలా 2 లేదా 3 రోజులు ఎండిన తర్వాత పెరుగులో వేసినట్లయితే మొత్తం పెరుగు పీల్చేసుకొని మనకి పెరుగు అయిపోతుంది. పెరుగు అయిపోయిన తర్వాత ఇవి బాగా ఎండిపోయి డ్రై అయ్యేంత వరకు మనం ఎండబెట్టుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు పెరుగు పక్కన పెట్టేసుకుని వీటిని అన్నింటినీ కూడా ఎండలో ఇలా పెట్టుకోవాలి. ఇవి ఈవినింగ్కి కొంచెం ఇలా అయినవి. వీటిని మరలా మనం పెరుగులో వేసేసుకుందాం. పెరుగులో వేసిన తర్వాత సేమ్ అదే ప్రాసెస్. తెల్లవారి మరలా మనం ఎండలో వేసేలోపు 1కి 2 సార్లు కలిపినట్లయితే మనకి అన్ని పచ్చిమిర్చి కూడా బాగా ఊరిపోతాయి. మరుసటి రోజు ఉదయం మరలా పెరుగునంతటిని అదే విధంగా ఉంచేసి ఇలా చిల్లుల గరిటెతో మరలా మనం ఎండబెట్టేసుకుందాం. ఈరోజు ఈవినింగ్ కూడా ఎండిన తర్వాత మరలా వాటిని తీసుకొచ్చి పెరుగులో వేసినట్లయితే మ్యాక్సిమం మనకి పెరుగంతా కూడా అబ్జర్వ్ చేసేసుకుని పెరుగంతా కూడా అయిపోతుంది. పెరుగు అయిపోయిన తర్వాత వీటిని 2 లేదా 3 రోజులు ఎండబెట్టినట్లయితే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండే చల్లమిరపకాయలు రెడీ అయిపోతాయి. వీటిని మనము స్టోర్ చేసుకొని జాగ్రత్తగా వాడుకున్నట్లయితే ఎంతకాలమైనా నిల్వ ఉంటాయి. మరుసటి రోజు ఈవినింగ్కి మనకి ఈ విధంగా బాగా ఎండిపోయిన వీటిని తీసుకొచ్చి మరలా పెరుగులో వేసేసుకుందాం. ఇలా పెరుగులో వేసుకునే ప్రాసెస్ వల్ల మనకి పచ్చిమిర్చిలో ఉండే కారం అంతా పోయి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినగలరు. మరలా వీటిని మనం పెరుగులో వేసేసుకుందాం. చాలామంది ఒక్కరోజు మాత్రమే పెరుగులో వేసి పెరుగును తీసివేస్తారు. అలా కాకుండా ఇలా ప్రతిరోజు పెరుగులో వేసి పెరుగంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు మనం ఎండబెట్టుకున్నట్లయితే టేస్ట్ ఉంటుంది. కారం కూడా లేకుండా పచ్చిమిర్చి చాలా టేస్టీగా ఉంటాయి. మరుసటి రోజు ఉదయాన్నే మరలా పెరుగును అలా ఉంచేసి మనం వీటిని మరలా ఎండబెట్టుకున్నట్లయితే మనకి ఫైనల్గా అవి ఎండిపోతాయి. అయితే వాటిని మరలా పెరుగులో వేసి తీస్తే ఇంక మనకి పెరుగు అయిపోతుంది కదా. ఫైనల్గా ఇలా ఎండిపోయేంతవరకు కూడా మనం స్టోర్ చేసుకొని ఎండబెట్టుకొని సంవత్సరం పాటు స్టోర్ చేసుకున్నట్లయితే ఎంతకాలమైనా నిల్వ ఉండే చల్లమిరపకాయలు చూసారుగా. ఇలా మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని మీ ఇంట్లోని వారందరికీ టేస్ట్ చూపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.